హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 5C సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇందులో సెక్షన్ 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెక్షన్ 1 ఐ ఆల్రెడీ అప్లోడెడ్ విత్ ద బేసిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. సెక్షన్ 1లో నేను ఏమేం చేశానంటే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చేశాను, అందులోనే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేశాను. అదేవిధంగా సెక్షన్ 1 సొల్యూషన్స్ కూడా నేను అందులో అప్లోడ్ చేశాను. ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ కమ్ దిస్ వన్. సో ఈ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం టోటల్ 12 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనం కవర్ చేసుకోవచ్చు. ప్లీజ్ యాజ్ మచ్ యాజ్ మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలిగితే అంత మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ద సెక్షన్ 1. సెక్షన్ 2 ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఎ 4 బాయ్స్. ఇక్కడ సొల్యూషన్స్ తీసుకుంటే మనకు 4 బాయ్స్ అన్నాడు. ఓకే, సో 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఇచ్చాడు. 3 గర్ల్స్ వీళ్ళందరినీ ఏం చేయమన్నాడు? అరౌండ్ ద సర్కిల్, ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ చుట్టూ వీళ్ళని ప్లేస్ చేయమన్నాడు, 4 బాయ్స్ని అండ్ 3 గర్ల్స్ని. అండ్ సో దట్ ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారండి? 3 గర్ల్స్ కదా, వీళ్ళందరూ ఒక యూనిట్గా కూర్చోవాలంట. ఒకటే సైడ్, ఎటు కూర్చున్నా ఒకటే సైడ్గా కూర్చోవాలి. అంటే మిగతా 4 బాయ్స్ ఉండాలి. బాయ్స్ సపరేట్ అండ్ గర్ల్స్ సపరేట్ లాగా కూర్చోవాలి. సో ఏమంటున్నాడు ఇక్కడ? సో అయితే మనం 3 గర్ల్స్ని ఏం చేద్దాం, ఒక యూనిట్గా తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా? సో తర్వాత ఇక్- మొత్తం టోటల్ ఇక్కడ 4 బాయ్స్ అండ్ ప్లస్ 3 గర్ల్స్ కలిసి 3 గర్ల్స్ కలిస్తే ఎంతమంది వస్తారు ఇక్కడ మనకి? ఇదైతే ఒక యూనిట్గా తీసుకుంటే, ఒకవేళ ఒక యూనిట్గా తీసుకుంటే మొత్తం 5 యూనిట్స్ వస్తాయి. అంటే 5 లాగా ఇందులో మనకు అరేంజ్ చేస్తాం ఈ సర్కిల్ చుట్టూ. ఓకే, సో మరి 5 అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫార్ములా? n-1 n-1 ఫ్యాక్టోరియల్ కదా. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నప్పుడు అంటే ఎన్ని వేస్లో ఒక సర్కిల్ చుట్టూ మనం అరేంజ్ చేయొచ్చు అనేది n-1 వేస్. సో దీని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది? ఇది 5 - 1 వేస్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఫ్యాక్టోరియల్ వేస్ అంటే ఇక్కడ 5 - 1 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే ఎంత? 4 ఫ్యాక్టోరియల్ వేస్గా వస్తుంది. ఓకే, ఇది ఒకటి. అదేవిధంగా మళ్ళీ 3 గర్ల్స్ ఉన్నారు కదా. సో 3 గర్ల్స్ యాజ్ అ యూనిట్ తీసుకున్నాం కదా, యాజ్ అ యూనిట్గా. సో ఈ యూనిట్ తీసుకున్నప్పుడు ఈ యూనిట్లో ఏంటి, 3 గర్ల్స్ ఉన్నారు. ఓకే, 3 గర్ల్స్ కూడా మళ్ళీ ఆ 3 ప్లేసెస్ ఉంటాయి వాళ్ళ గర్ల్స్కి. ఆ 3 ప్లేస్లో మళ్ళీ ఇంటర్చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. సో అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ కూర్చున్న అమ్మాయి చివరిలో కూర్చోవచ్చు, చివరిలో కూర్చున్న అమ్మాయి మధ్యలో కూర్చోవచ్చు, ఇలా. సో ఈ వీళ్ళ వేరియేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని ఏం చేస్తామంటే 3 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. ఏదైతే గర్ల్స్ ఒక దగ్గర కూర్చున్నారో వాళ్ళలో ఇంటర్చేంజింగ్. ఓకే, ఇంటర్చేంజ్ అయినప్పుడు దెమ్సెల్వ్స్, ఓకే, వాళ్ళ మధ్యలో దెమ్సెల్వ్స్ ఇంటర్చేంజ్ అయినప్పుడు మనం వాళ్ళని 3 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. మొత్తం మొత్తం వాల్యూ ఏమొస్తుందంటే టోటల్ 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్. ఓకే, సిట్టింగ్స్ వీళ్ళందరిది ఎలా వస్తుందంటే 4 ఫ్యాక్టోరియల్ బేస్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బేస్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? యాక్చువల్లీ 4 3 జా 12, 12 2 జా 24 అంటే 24 వస్తుంది ఇక్కడ. ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2 జా 6 వస్తుంది. 6 4 జా 24, 4 6 2 జా 12 అంటే 144 వస్తుంది. 24 ఇంటూ 6 ఏమొస్తుంది? 144 వస్తుంది. సో అది ఆన్సర్ ఇక్కడ మనకు 144. నౌ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 జెంట్స్. సొల్యూషన్స్ తీసుకుంటే మనకు ఇక్కడ 7 జెంట్స్ ఉన్నారంట. ఎంతమంది? 7 జెంట్స్ అండ్ 4 లేడీస్ ఉన్నారు. ఇక్కడ 4 లేడీస్ ఉన్నారు. ఈ 7 జెంట్స్ని, ఈ 4 లేడీస్ని మనం ఒక సర్క్యులర్ అరౌండ్ చుట్టూ మనం కూర్చోబెట్టాలి. ఇక్కడ క్వశ్చన్ అది, అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ ఇన్ ఏ ఇఫ్ నో 2 లేడీస్. ఇక్కడ ఇద్దరు, ఏ లేడీస్ ఇద్దరు కూడా ఒక పక్కకు కూర్చోకుండా వాళ్ళకి ఇష్టం లేదంట, వాళ్ళకే ఇష్ టు సిట్ టుగెదర్. సో ఫస్ట్ జెన్స్ తీసుకుందాం. ఫస్ట్ జెన్ అండ్ సెకండ్ జనరేషన్ 1 అండ్ జెన్స్ 2 అండ్ జెన్ 3, జనరేషన్ 4. నేను జనరేషన్ అన్నా వినబడుతుంది. జెన్స్ 5, ఇక్కడ జెన్ 6 అండ్ జెన్ 7. మేల్ అనుకోండి, మేల్ 1 మేల్ 2 మేల్ 3 ఎట్లా తీసుకున్నా ఏం కాదు. ఇక్కడ ఏమంటుంది వీళ్ళ చుట్టూ, అంటే ఇప్పుడు ఒక మెన్స్ని మనం సర్క్యులర్ చుట్టూ కూర్చోవాలంటే మనకు ఫార్ములా ఏంటిదండి? n-1 అంటే 7 - 1 ఫార్ములా కదా. అంటే ఫస్ట్ 7 జెన్స్ అరేంజింగ్ ఇన్ సర్క్యులర్ టేబుల్. ఎన్ని వేస్ వస్తుందండి సర్క్యులర్ టేబుల్లో? n-1 వేస్ కదా, ఫ్యాక్టోరియల్ వేస్. అంటే n- అంటే ఏంది? 7 జెన్స్ - 1 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్గా మనం వాళ్ళని ఇన్ని వేస్లో కూర్చోబెట్టచ్చు జెన్స్ని. అదేవిధంగా ఇక్కడ అయితే ఏదైతే గ్యాప్ ఉంటుందో, సో ఈ మధ్యలో గ్యాప్స్ ఉంటాయో ఇక్కడ ఏం చేద్దాం? లేడీస్ని, ఎల్ని కూర్చోబెడదాం. ఓకే, ఎల్ని కూర్చోబెడదాం. సో విత్ ఇన్ ద గ్యాప్,
ఇన్ ద గ్యాప్ బిట్వీన్ జెంట్స్. గ్యాప్ బిట్వీన్ జెంట్స్ ఉంటుంది కదా. సో వాళ్ళ మధ్యలో ఎవరిని కూర్చోబెడుతున్నాం? లేడీస్ని. లేడీస్ కెన్ లేడీస్ కెన్ బి ప్లేస్డ్ యాజ్. ఎట్లా ప్లేస్ చేస్తే ఎట్లా వస్తుంది మనకి అంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ మనకి ఎన్ని జెంట్స్ ఉన్నారు అంటే ఎన్ని వస్తాయి? 1 2 3 4 అంటే 7 మన గ్యాప్స్ వస్తాయి. ఆ 7 గ్యాప్స్లో మనం 4 లేడీస్ని కూర్చోబెట్టాలి అంతే. అంటే 7p4 వేస్గా తీసుకుంటాం దీన్ని మనం. ఓకే, మరి టోటల్ ఏంటా? సో టోటల్గా తీసుకుంటే టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏమొస్తుంది? ఆఫ్ అరేంజింగ్, ఇదంతా థియరీ అండి. అరేంజింగ్ 7 men ఆర్ జెంట్స్ అండ్ 4 లేడీస్గా తీసుకుంటే, సో వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ? 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p4గా వస్తుందండి. సో మీరు మళ్ళీ ఇది చేయాలనుకుంటే చేసి దీని టోటల్ సొల్యూషన్స్ కూడా రాసుకోండి. ఓకే, నా ముందు ద థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటండి ఇక్కడ? సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 గెస్ట్ ఇచ్చాడంట. సొల్యూషన్స్ ఏంటి మనం తీసుకుంటే, 7 గెస్ట్లు ఉన్నారు. ఒకరింటికి 7 గెస్ట్లు వచ్చారు అనుకుందాం. అండ్ ద హోస్ట్, ఒక హోస్ట్ ఉంటాడు, ఒక మాట్లాడేవాడు ఉంటాడు. ఓకే, హోస్ట్ అంటే ఏదైతే ఏదైతే మన మీటింగ్ని కండక్ట్ చేస్తున్నాడో దానికి సంబంధించిన ఒక హోస్ట్, కండక్ట్ చేసేవాడు మధ్యలో కూర్చుంటాడు. సో ఇలా ఒక రౌండ్ టేబుల్ ఉందనుకోండి. సో సర్కిల్, ఇఫ్ 2 పర్టికులర్ గెస్ట్ విష్ టు సిట్ ఆన్ ద ఎదర్ సైడ్ ఆఫ్ ది హోస్ట్. ఒక హోస్ట్ ఉన్నాడు ఇక్కడ, హెచ్ అనేవాడు. ఓకే, ఈ చైర్ ఉంది వీని చుట్టుపక్కల, వీడి చైర్లో కూర్చున్నాడు. ఇటు పక్కకు ఒక లైక్ గెస్ట్ అంటే ఇటు పక్కకు గెస్ట్ విష్ టు సిట్ అంట. ఓకే, అండ్ ఇంకేమన్నాడు? ఎదర్ సైడ్ ఆఫ్ ద హోస్ట్ బస్ట్. మనకు ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ అన్నాడు. సో 7 గెస్ట్ అంటే ఇందులో 2 హోస్ట్లు ఒక పక్కకు ఒకరు కూర్చోవాలంటే మొత్తం 2 గెస్ట్లకి వెళ్ళి ఇద్దరిని తీసేస్తే ఎంతమంది? 5 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. ఎంత? 5 మెంబర్స్ అంటే వీళ్ళందరూ 5 గెస్ట్లు రిమైనింగ్ ఉంటారు. ఇలా రిమైనింగ్ ఈ పక్క కూర్చునే వాళ్ళు కాకుండా. ఇంకొకటి ఏంటిది ఇక్కడ? సో 1 హోస్ట్ ఉన్నాడు. అంటే ఈ రిమైనింగ్ గెస్ట్లు వీళ్ళిద్దరు కలిసి ఎంతమంది? 6 మెంబర్స్ అవుతారు ఇక్కడ. 6 మెంబర్స్ వితౌట్ 2 గెస్ట్లు. ఈ 2 గెస్ట్లు అనే వాళ్ళు ఓన్లీ ఏదర్ సైడ్ ఆఫ్ ది, వీళ్ళ చేంజ్ ఉండదు ఇక, వాళ్ళు అక్కడే కూర్చుంటారు అన్నట్టు. సో చేంజ్ అయ్యే వాళ్ళు ఎంతమంది? ఈ 6, ఈ 5 గెస్ట్లు, మరి 1 హోస్ట్. అంటే హోస్ట్ ఎవరిద్దరి మధ్యనైనా కూర్చోవచ్చు, ఏ ఇద్దరు గెస్ట్ల మధ్యనైనా కూర్చోవచ్చు కదా. సో అలాగా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత మెంబర్స్ తీసుకుంటే ఇక్కడ 6 మెంబర్స్. సో వీళ్ళందరినీ 6 యూనిట్స్ అనుకుందాం. ఓకే, యూనిట్స్గా కన్సిడర్ చేస్తే అరేంజ్ చేద్దాం. ఏంది అరేంజింగ్ దేర్ 6 యూనిట్స్ in a circular way, circular table. This can be done in 6 minus 1 factorial ways. Okay, అండ్ అదర్ ఇంకా వేరే టూ గెస్ట్లు ఉన్నారు కదా. గెస్ట్లను కూడా టూ గెస్ట్ కెన్ టూ గెస్ట్లకి మనం కెన్ వి అరేంజ్ ఇన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది హోస్ట్ ఇన్ 2p 2 ways. 2p 2 ways రెండు ఉంటాయి కదా. ఈ రెండింటిని ఈ ప్లేస్లో ఏ గెస్ట్ అయినా కూర్చోవచ్చు. అట్లా 2p2 వేస్గా తీసుకుంటాం. సో టోటల్ ఏమవుతుంది? టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 గెస్ట్లు మరియు ఇంకెవరు ఉన్నారండి? 7 గెస్ట్లు ప్లస్ ఒక 1 హోస్ట్ని అరేంజ్ చేసే ఎంత ఎలాగ చేస్తాం? 6 minus 1 ఫ్యాక్టోరియల్ అని చెప్పాను కదా, ఇంటూ 2p2గా తీసుకుంటాం. 6 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2p2 అంటే ఏం రాసుకోవచ్చు? 2 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. సో మీరు క్యాలిక్యులేషన్ చేస్తే చేయండి, ఇది ఈజీ ఉంది, నేను చేసేస్తున్నా. ఇది 120 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 240 వస్తుందండి. సో ఇది ఆన్సర్ ఆఫ్ గివెన్ క్వశ్చన్. ఫోర్త్ వన్ చూద్దాం. నౌ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సొల్యూషన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద గార్లాండ్. ఒక దండ తయారు చేద్దాం అనుకుందాము గార్లాండ్ లాగా. సో 3 yellow ఫ్లవర్స్ యూజ్ చేద్దాం అన్నాడు. ఎల్లో రోజెస్. ఓకే, 3 yellow roses and 4 white roses and 2 red roses of different size such that 2 red roses are come together. ఈ 2 red roses సైజ్ ఒక యూనిట్గా అంటే ఒకటి దగ్గర వస్తాయంట. ఒక యూనిట్గా తీసుకుందాం. ఓకే, ఇవి ఎంత? 3, ఇవి 4 ఎంత అవుతుంది? 7 7 + 1
ఇది 1 యూనిట్ కదా, 7 ప్లస్ 1 ఎంత, ఇది 8 యూనిట్ అవుతుంది. 8 యూనిట్స్ మొత్తం 8 యూనిట్స్ అవుతుంది ఇక్కడికి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం మరి, ఇక్కడ 8 యూనిట్స్ అంటే తర్వాత ఏం చేయొచ్చు. సో వీ కెన్ అరేంజ్ దీస్ ఫ్లవర్స్, వీ కెన్ అరేంజ్ ఇన్ గార్లాండ్ కదా. సో గార్లాండ్ అని అడిగాడు. సో దిస్ ఈస్ గార్లాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇన్ ద వేస్ ఆఫ్, లేక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంత లైక్ n-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2గా అరేంజ్ చేస్తాం. గార్లాండ్ కాబట్టి గార్లాండ్స్కి బీడ్స్కి మనం ఏం చెప్పాం, సో ఇది మనం ఫార్ములా తీసుకుంటామని చెప్పాం. సో ఇక్కడ 8 యూనిట్స్ ఉన్నాయి. మరి 8 యూనిట్స్ అంటే n-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 అంటే ఏమొస్తుంది మనకు, 8-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 వస్తుంది కదా. సో ఇది, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 7 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 అవుతుంది. సో ఇది కాకుండా ఇంకొకటి చేయాలి ఇక్కడ మనం ఏంటంటే, సో ఇక్కడ 2 రెడ్ రోజెస్ యాజ్ యూనిట్గా తీసుకున్నాం కదా. 2 రెడ్ రోజెస్, ఓకే. 2 రెడ్ రోజెస్ ఏమవుతాయి, దెమ్సెల్ఫ్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, అరేంజ్ ఇన్ దెమ్సెల్ఫ్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇంటర్చేంజ్ అంటే అక్కడెక్కడ చేంజ్ అయిపోతుంటాయి. సో ఇంటర్చేంజ్. సో దాన్ని ఈ విధంగా తీసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్గా తీసుకోవచ్చు. సో మొత్తం ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, సో టోటల్, సో the number of ways of preparing garland in ఇక్కడ 1/2 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం 2 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత తెలుసా మీకు, తెలుసుకోకుంటే చేయండి, నేను చేస్తున్నా. 7 6 5 4 3 2 1 ఈజ్ ఈక్వల్ టు 50 40 వస్తుంది అనుకుంటున్నా, నేను చేశాను. ఓకే, 50 40 వస్తుంది ఆన్సర్. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ ఆఫ్ ది సెక్షన్ 2 కంప్లీటెడ్ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ సింపుల్ ఎక్సర్సైజ్. ఓకేనా. సో ప్లీజ్ గైస్ ఇక్కడ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ, మిస్ కావద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ గైస్.